లోకమంతా కూడా శబ్దాలు, మన చుట్టూ అన్ని శబ్దాలే, లోకమంతా కలత కలిగించే శబ్దాలే, ఎక్కడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. కాబట్టి రోజు రోజుకి గోల ఎక్కువ అవుతుంది, రోజు రోజుకి శబ్దాలు ఎక్కువ అవుతున్నాయి, రోజు రోజుకి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. మరి ఎలాగండి ఎక్కువైపోతుంటే నెమ్మది లేకుండా మేమందరం అతలాకుతలమైపోవడమేనా అని అనుకునేవారులరా. మన దైవజనుడు దేవదాసయ్య గారు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించారు. ఏంటంటే ఆ పరిష్కారం అంటే దైవ సన్నిధి. దేవుని యొక్క పాదముల చెంత కూర్చునుట దైవ సన్నిధి. సన్నిధి అనగా దేవుని సముఖమున, దేవుని యొక్క ముఖము ఎదుట, దేవుని సమక్షములో మనందరం కూర్చుండుట దైవ సన్నిధి అయి ఉన్నది. రోజంతట్లో కొంత సమయాన్ని దేవుని పాదముల చెంత కూర్చోండి. ఈ సన్నిధిలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి 7 మెట్టుల్లో మొట్టమొదటి మెట్టు మనోనిదానము. ఈ మనోనిదానాన్ని నువ్వు కలిగి ఉన్నావా లేదా? మీ యొక్క జీవితములో మనోనిదానం అనే మెట్టు ఎక్కండి. ఇదే కష్టమైన మెట్టు. ఆ మెట్టు గనక ఎక్కగలిగినట్లయితే తక్కిన 6 మెట్టులు తేలిగ్గా ఎక్కగలుగుతారు. మనోనిదానాన్ని నేర్చుకోవాలంటే ఆయన పాదముల చెంత దినములో కొంత సమయం గడపాలి. పరిగెడుతున్న ఈ మనస్సుని నిదానపరిచి గురి చూసి కొట్టినట్లుగా యేసయ్య వైపు గురి కలిగి అలా కనిపెట్టడమే మనోనిదానమయ్యున్నది. మంచి తలంపులు వస్తూ ఉంటాయి, చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి. మంచివి రానివద్దు, చెడ్డవి రానివద్దు. మనస్సు యేసు వైపు ఉంచి మనోనిదానమును అలాగో కలిగి ఉండుట నేర్చుకొనండి. కాలాన్ని జయించగలుగుతారు. లోకములో ఉన్న శబ్దాలను మీరందరూ కూడా జయించగలుగుతారు.